సో ముందు వీడియోలో చెప్పినట్టు షిరిడి నుంచి గోవా వెళ్తున్నాం. మేము ఈవినింగ్ 6కి బస్ బుక్ చేసుకున్నాము. పిఎస్ఆర్ ట్రావెల్స్ అంట. నేను ఓవరాల్ రివ్యూ లాస్ట్లో చెప్తాను. సో బస్ ఎక్కిన వెంటనే మనం ముందు తెచ్చుకున్న పార్సిల్ ఓపెన్ చేసి తినేయాలి. అది పావ్ బజ్జీ తెచ్చుకున్నాం కదా, అది తినేసాను. ఆ తర్వాత కొంచెం స్నాక్స్ అవి తినింది పాప కూడా. అప్పుడే సన్సెట్ అవుతుంది. ఏంటంటే అక్కడ 7కి సన్సెట్ అవుతుంది. మనకి ఏపీలో కొంచెం ముందే అయిపోద్ది కదా, అక్కడ 7:30, 8 అయినా కానీ ఇంకా చీకటి అవ్వట్లేదు. ఈ జర్నీ నియర్లీ 16 hours పడుతుంది మనం రీచ్ అవ్వడానికి. ఎక్కడికి వెళ్తున్నాం? అంతే. ఇసుక బొబ్బని ఎక్కడుంది? అక్కడ ఉందా? గోవానా? గోవా వెళ్తున్నావా? పవిక హ్యాపీకా పవిక నీ బర్త్డేకి గోవా వెళ్తున్నామా? సో పాప బర్త్డే కోసం మేము గోవా వెళ్తున్నాం. తన సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే ఎలానో గ్రాండ్గా చేసాము. సో నైట్ ఇక్కడ డిన్నర్ కాపారు. ఫుడ్ బాగుంది, ప్యూర్ వెజ్. అండ్ ఓవరాల్ బస్ రివ్యూ అయితే ఎంత బాగుంది. కొంచెం నీట్గా లేదు. అండ్ మేము నైట్ 4 నుంచి సరిగ్గా పడుకోలే, ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్, టర్నింగ్స్కి భయం వేసి పడుకోలేదు. బట్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ బస్లో వాష్రూమ్ కూడా ఉంది. ఓవరాల్గా అయితే బాగుంది. మేము దిగేసరికి 11-10 అట్లా అయింది. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.